రెడ్డి ట్విస్ట్ త్వరలో రేవంత్తో భేటీ. నాకు తెలిసి ఇప్పటికే భేటీ అయ్యి ఉంటాడేమో అనుకుంటున్నా. కాలేదంటావా? చాలా మంది అర్ధరాత్రి పోయి కలిసి చాలా మంది అర్ధరాత్రి పోయి కలిసి వస్తున్నారట. అంటే నాకు తెలిసి ఇప్పటికీ వెళ్ళుంటాడు. పబ్లిక్గా ఇంకొకసారి వెళ్తానని చెప్పుండొచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఎవరో కలిశారని చెప్పిన ఒక సమాచారం ఉంది. ఇక్కడ మొన్న నైట్ మరి మొన్న 5 కలిశారు. తర్వాత చాలామంది చెబుతూ ఉన్నారు మాకేం ఇది లేదు, మేము డెవలప్మెంట్ కోసం కలుస్తుంటాం అని చెప్పి చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మల్లారెడ్డి గారు ఇప్పుడు దాకా కలిసి ఉంటారని అయితే నేను అనుకోవట్లా. ఏదో నైట్ టీడీపీలో సరే ఇవన్నీ ఓ రోజు ఆయన ఏమన్నా వీళ్ళిద్దరి మధ్య చాలా మాటల యుద్ధం జరిగింది ఎలక్షన్స్ ముందు, 6 నెలల ముందు. తొడగొట్టి ఏమనుకుంటున్నారు ఏమంత అని చెప్పి మేసం తిప్పి మేలేసి డ్యాన్స్ చేసి మామూలుగా పైనుంచి ఎగురు దూకి కింద నుంచి ఎగురు దూకి. అంటే మల్లారెడ్డి గారికి ఏమైందంటే ఆయన మాట్లాడేటువంటి ఒక స్లాంగ్ కావచ్చు, ఆయన మాట్లాడేటువంటిది కావచ్చు, కొంచెం ప్రజల్ని అటెన్షన్ తీసుకున్నట్టుగా ఉంటుంది. దాంతో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆయన వేయాల్సిన విన్యాసాలు మొత్తం వేస్తున్నారు. అర్థమైందా? ఆయన విన్యాసాలు వేస్తున్నారు. యాజ్ అ పొలిటీషియన్, ఒక మినిస్టర్ ఆయన అలా ఎలా పడితే అలా వెళ్ళటం, ఎలా పడితే అలా ఇది చేయటం కూడా కరెక్ట్ కాదు. దానికి లిమిటేషన్స్ ఉండాలి. ఒక పొలిటీషియన్, ఆయన రిప్రజెంటేటివ్, దానికి ఒక పద్ధతి, దానికి ఒక వ్యవహారం. అంటే ఆయన మేసాలు తిప్పటం, తొడలు కొట్టడం, నేను లేపేస్తానంటాం, అయ్యి అంటాం, ఇవన్నీ కూడా కొంత సరైనటువంటిది కాదు. సరే, చూడటానికి కామెడీగా బాగానే ఉంటుంది కానీ బట్ అది సుధాకర్ గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంటి మొత్తానికి మల్లారెడ్డి గారు కలవలేదంట, కలిశారంటావా ఇంకా కలవలేదంటావా? అలా చీకట్లో కలిస్తే కలవచ్చు సార్, కానీ మల్లారెడ్డి తన మనసులో ఉన్న మాటనైతే ఇవాళ బయట పెట్టాడు. ఆయన ఎక్కడ బయట పెట్టాడు ఈ మాట అంటే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చినప్పుడు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ మల్లారెడ్డి మాట అన్నాడు. కానీ మల్లారెడ్డి విషయంలో పూర్తిగా నాలిక మడతేసిండని చెప్పొచ్చు సార్. మీరు ఇంతకుముందు అన్నట్టు గతంలో రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే మల్లారెడ్డి ఒంటికాలిపైన లేచేవాడు. అలాంటిది మీ ఇద్దరం కలిసి ఒకే పార్టీలో పనిచేసినాం, గతంలో నాకు రేవంత్ రెడ్డి మంచి స్నేహితుడు, మిత్రుడు, ఆయనను కలిస్తే తప్పేంటి, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం తరచుగా కలుస్తుంటాను, అందులో తప్పేంటి అని మల్లారెడ్డి అంటున్నారు. ఆ తర్వాత నందినగర్లో కేసీఆర్ నివాసంలో జరిగిన ఎమ్మెల్యేలు ముఖ్య నాయకుల సమావేశంలో కేసీఆర్ కూడా నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి, ఇక ముందు కలవాలనుకునే ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ చాలా నర్మగర్భంగా మాట్లాడారు. ఎవరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవకూడదు, మీరు సదుద్దేశంతో కలిసినా కూడా ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళుతాయి. ఒకవేళ ఎవరైనా నియోజకవర్గానికి సంబంధించిన నిధులో అభివృద్ధో దాని గురించి కలవాలంటే పబ్లిక్లో మంత్రులకి వినతి పత్రాలు ఇవ్వండి, కానీ చాటుగా ముఖ్యమంత్రిలో లేకుంటే మంత్రుల్లో కలవకూడదు అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించాడు. కానీ ఈ హెచ్చరికలు ఎంతవరకు పనిచేస్తాయి? ఇంతకుముందు మీరు అన్నట్టు ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు అనేక మంది చెప్తున్నట్టు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీని శాసనసభ పక్షాన్నే కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకోబోతుంది. 2018లో బీఆర్ఎస్ కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని 18 మంది గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు లాక్కొని కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని ఏ విధంగానైతే విలీనం చేసుకుందో, అలాగే 39 మందిలో 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకోబోతున్నామంటూ ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే రెండు వైపులా ఇప్పుడు తెరచాటు మంత్రంగా నడుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు ముఖ్య నాయకులందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఎలా చేర్చుకోవాలి, వారితో ఎలా మంత్రంగా నడపాలనేది వీరు చూస్తుంటే, బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు టచ్లో పోతున్నారనేది ఇది యథార్థం సార్. ఇది అదే సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గద్దర్కు సంబంధించిన ఒక కార్యక్రమంలో చాలా స్పష్టంగా మాట్లాడారు. బీఆర్ఎస్ ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే, గతంలో నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీ రామారావును గద్దెదించినప్పుడు ఏదైతే వ్యవహారం నడిచిందో, ప్రజలు ఆ రోజు నాదెండ్ల భాస్కర్ రావుకు సంబంధించిన పార్టీకి ఎలానైతే బొందబెట్టారో, ఇప్పుడు ఒకవేళ ఆ ప్రయత్నం ఎవరైనా చేస్తే అదే మళ్ళీ పునరావృతం అవుతుందో అంటూ ఆయన అదే వేదిక మీద, రేవంత్ రెడ్డి మాట్లాడిన వేదిక మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో పాటు మదియాష్కి గౌడ్, ఇలాంటి నాయకులు అందరూ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన సంకేతాలు ప్రజలకు పంపుతున్నారు. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో జైన్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్. దానికి ముఖ్యమంత్రి పేషీలో సలహాదారునిగా నియమితమైన వేం నరేందర్ రెడ్డి పూర్తిగా ఇదే రాజకీయపరమైన వ్యవహారాలు చూసుకుంటున్నారు సార్. ఓకే, అంటే సుధాకర్ మొత్తానికి కేసీఆర్ గారు
మీరు బయట పబ్లిక్లో ఇవ్వండి అని చెప్పడం అంటే వారు అంతర్గతంగా వారు ఒక ఆందోళన చెందుతున్నారు అనేటువంటి అంశమే కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా తీసుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలా తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక భయము వారిని వెంటాడుతుందనేటువంటిది అర్థమవుతుందా? అంతే సార్, దీన్ని ఖచ్చితంగా అలానే చూడాలి సార్. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు భద్రతా విషయంలో కానీ, లేకుంటే నిధుల విషయంలో కానీ, అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలకి ఏ విధంగా నిధులు కేటాయిస్తున్నారో అదే రకంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించాలి అని ఒకవేళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలంటే 39 మంది ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం వహించే శాసనసభపక్ష నాయకుడైనా చేయాలి, లేకుంటే ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా డిమాండ్ చేయాలి, లేదంటే ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కేసీఆర్ అయినా డిమాండ్ చేయాలి. కానీ అందుకాకుండా మెదక్ సంబంధించిన ఎమ్మెల్యే 4 రేవంత్ రెడ్డిని కలుస్తారు. అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సమాచారం ఉండదు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధం ఉండదు. అదేవిధంగా రాజేంద్ర నగర్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పోయి కలుస్తారు, అది ఎవరికి సమాచారం ఉండదు. మల్లారెడ్డి అల్లుడు దాదాపు ఇప్పుడే కలిసి ఉంటారు, లేకుంటే వారైతే ఖచ్చితంగా జంప్ అవుతారనే ఒక టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది సార్. కాబట్టి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాన్ని కేసీఆర్ కొంత సీరియస్గా తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆదేశాలు జారీ చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారిని నయానో భయానో లేకుంటే వారిని బుజ్జగించి దగ్గరికి తీసుకోవాలని చూస్తారు, కానీ భయపెట్టే ఛాన్స్ అయితే ఉండదు సార్. ఇప్పుడు అదే 56 నెలలు ఒక నెలే ఓపిక పట్టలేకపోతున్నారు, మరి 55 నెలలు ఎక్కడ ఓపిక పడతారు చెప్పు, అధికారం లేకుండా ఎటో కూడా దూకేయాలి కదా. ఓకే సుధాకర్, రైట్, థ్యాంక్ యూ. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే 7వ తారీఖునే కడియం శ్రీహరి, పల్లారాజేశ్వర రెడ్డి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు, పులి బయటకు వస్తుందని మాట్లాడారు కదా సార్. కాబట్టి అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇంత త్వరగా అలా మాట్లాడకూడదు. గౌరవప్రదమైన ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది.